హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము 12వ అధ్యాయము భక్తి యోగము, దీనిలో మనము 5వ శ్లోకం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. క్లేశోదిగతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి అనున్నది చాలా కష్టములతో కూడుకున్నది. ఈ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది. భక్తి యోగం అన్నమాట, పినాకిల్ అన్నమాట. సో ఉన్నత శిఖరం అన్నమాట ఈ యొక్క అధ్యాయం. ఈ అధ్యాయం తోటి మనకి ఈ యొక్క భక్తి యోగం, భక్తి సెక్షన్ పూర్తవుతుంది మనకి భగవద్గీతలో. సో ఈ అధ్యాయంలో ఇప్పటిదాకా ఏవైతే రకరకాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి కూడా స్వామి మనకి డిస్క్రైబ్ చేస్తారు. వచ్చే శ్లోకాల్లో మనం చూస్తాం అన్నమాట. కానీ ఈ యొక్క అధ్యాయము మొదట్లో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తారు అన్నమాట. సో ఏం ప్రశ్న వేస్తారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సో ఎవరైనా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాడు అనుకోండి, సో అతడికి రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు, అదేవిధంగా రకరకాలైనటువంటి పద్ధతులు చాలా చాలా ఉంటాయి అవన్నీ కూడా. సో అవేంటంటే కనుక వెళ్తేనే వాటిలో ఏమున్నాయి అని చెప్పి తెలుస్తుంది ఎవరికైనా సరే. కానీ ఏంటంటే కనుక భగవద్గీత చదివితే కనుక అర్థమవుతుంది అనమాట ఏంటి ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో అటువంటి వాళ్ళ కోసము ఎవరైతే కనుక మొదలు పెట్టబోతున్నారు, లేకపోతే మొదలు పెట్టిన వాళ్ళు ఇంకా వాళ్ళకి పూర్తిగా ఈ యొక్క భక్తి యోగంలో స్థిరత్వం రాలేదు, ఇంకా అటు ఇటు ఆలోచిస్తున్నారు, అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. సో అలా వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుందా, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుందా, సో ఇదైతే తేలిక, ఇంకా అసెస్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళ కోసము అర్జునుడు ఈ ప్రశ్న వేశారు. మొదటి శ్లోకంలో ఏం ప్రశ్న వేశారు? నీ భక్తియుత సేవలో సదా యుక్తముగా నియుక్తులైన వారా, మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులు? పరిపూర్ణులు అంటే కనుక పర్ఫెక్ట్ అన్నమాట. మిగుల పరిపూర్ణులు వాళ్ళిద్దరిలో కూడా ఎవరు మోస్ట్ పర్ఫెక్ట్, వాళ్ళిద్దరిలో కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి అర్జునుడు ప్రశ్నించారన్నమాట. సో దానికి సమాధానంగా స్వామి 2వ శ్లోకం నుంచి చెప్తున్నారు. స్వామి వెంటనే 2వ శ్లోకంలోనే చెప్పేశారు. ఏం చెప్పేశారు? ఎవరైతే కనుక నా స్వీయ రూపం మీద మనస్సు లగ్నం చేస్తారో వాళ్ళే అత్యంత పరిపూర్ణులు. వెంటనే ఫస్ట్ ప్రశ్న స్ట్రైట్ ఆన్సర్, అత్యంత పరిపూర్ణులు వాళ్ళు ఎవరైతే కనుక నా స్వీయ రూపం మీద ఎవరైతే లగ్నం చేస్తారో వాళ్ళు చాలా
అత్యుత్తములు అని చెప్పిన తర్వాత రెండవ కేటగిరీ ఎవరైతే ఉన్నారో అవ్యక్త నిరాకార బ్రహ్మం మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు అంత పరిపూర్ణులు కాదు అనేటువంటి దానికి. ఎందుకంటే గనక ఒకటి మంచిది అని చెప్తే గనక రెండవ దాంట్లో కూడా ప్రాబ్లం ఏముంది, ఎందుకు అంత మంచిది కాదు అనే విషయం కూడా చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. స్వామి ఆ విషయాన్ని మనకి 3-4 శ్లోకాల్లో కూడా చెప్పారు. ఈ రోజు 5వ శ్లోకంలో కూడా ఎందుకు ఆ విధానం అంత మంచిది కాదు, అంత పెర్ఫెక్ట్ కాదు అనేటువంటి విషయం మనకు చెప్తున్నారు. చాలా శ్రద్ధగా వినండి. ఈ రోజు మనము 2 ముఖ్యమైనటువంటి పద్ధతులు అన్నమాట, జ్ఞానయోగి భక్తి యోగి. జ్ఞానయోగము భక్తి యోగము ఈ రెండింటి మధ్యలో కూడా మనము కంపేర్ చేయబోతున్నాం అన్నమాట. ఏది చాలా పెర్ఫెక్ట్, ఏది కరెక్ట్ అని చెప్పేసి మనం కంపేర్ చేయబోతున్నాం అన్నమాట. సో వెళ్ళిపోదాం మనం ఈరోజు శ్లోకంలోకి. సో పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము కలవారికి పురోగతి అనునది మిగుల క్లేశకరము. క్లేశము అంటే కనుక కష్టాలు, క్లేశాలు అంటే కనుక కష్టాలు. క్లేశకరము చాలా కష్టము, మిగుల క్లేశకరము ఇంకా చాలా కష్టము. క్లేశో అంటే కనుక కష్టము, దిగతర అధికతర మిక్కిలి ఎక్కువ, చాలా ఎక్కువ కష్టము. ఏంటి కష్టము, అసలు ఈ పద్ధతి ఏంటి, ఎందుకు స్వామి ఈ విధంగా చెప్తున్నారు అనేది మనం చూడడానికి ప్రయత్నిద్దాం. సో ఏంటి అసలు ఈ యొక్క జ్ఞానయోగం అంటే ఏమిటి, నిరాకార తత్వం అంటే కనుక ఏమిటి అనేది చూద్దాం. ఈ యొక్క జ్ఞాన యోగులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, స్వామి యొక్క ఒక ఫీచర్ అయినటువంటి నిరాకారం మీద వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. సో మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది అనమాట. పరబ్రహ్మానికి 3 ఫీచర్స్ ఉంటాయన్నమాట. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి సబ్యతి. మొట్టమొదటిది బ్రహ్మన్, బ్రహ్మజ్యోతి. రెండవది పరమాత్మ, మూడవది భగవాన్. భగవాన్ ఫీచర్ ఎవరైతే కనుక భగవంతుని ఆరాధిస్తారో వాళ్ళు భగవాన్ ఫీచర్ మీద ధ్యానం చేస్తున్నారు. ఈ 3 కూడా జ్ఞానయోగి భక్తి యోగి వీళ్ళ ముగ్గురు గురించి చెప్తున్నారు. ఈ 3 ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ 3 కూడా భగవంతుడి యొక్క ఫీచర్స్ అన్నమాట. సో జ్ఞానయోగులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక ఈ యొక్క నిరాకార బ్రహ్మం మీద వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. దాని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక నిరాకార బ్రహ్మం అనేటువంటిది ఏంటి అంటే కనుక ఇన్కన్సీవబుల్, ఊహించలేరు. వాళ్ళని అడిగారు అనుకోండి ఏంటి నిరాకార బ్రహ్మం అని చెప్తే వాళ్ళు చెప్పలేరు, స్ట్రైట్ గా సమాధానం చెప్పలేరు. వాళ్ళు ఏవో అలాగా ఇలాగా ఇలాగా అలాగా అని చెప్తారు కానీ బట్ కరెక్ట్ గా ఏంట్రా బాబు డొంక తిరుగుడు లేకుండా చెప్పు అంటే వాళ్ళు చెప్పలేరు. ఇక నిరాకార బ్రహ్మం ఏమిటి అంటే గనక బ్రహ్మజ్యోతి అది అన్మానిఫెస్టెడ్ అన్నమాట, అవ్యక్తము, వ్యక్తం కాలేదు ఇంకా. ఇంకేమిటి, దానికి ఒక రూపం అనేటువంటిది ఉండదు. దాని మీద వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. మరి భక్తులు ఏం చేస్తూ ఉంటారు, భక్తులు ఆ యొక్క స్వామి యొక్క సాకార రూపం మీద సంపూర్ణ కృష్ణ చైతన్యంతో భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి భక్తియుత సేవలో వాళ్ళు నియుక్తులవుతారు. సో ఇవి 2 రకాల పద్ధతులు. సో ఏంటి 2 రకాల పద్ధతులకి కూడా గమ్యం ఏమిటి, గమ్యం ఏమిటి అంటే కనుక పరబ్రహ్మాన్ని చేరుకోవడం. ఇద్దరికి కూడా పరబ్రహ్మాన్ని చేరుకోవడం. కానీ ఏం చెప్తున్నారు, ఈ యొక్క జ్ఞాన యోగం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాంట్లో ఆ యొక్క పరబ్రహ్మాన్ని రియలైజ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడము, అదే విధంగా ఆ పాటించేటువంటి పద్ధతి కూడా చాలా చాలా కష్టము. ఆ 2 కూడా చాలా కష్టం. క్లేశో అధికతర, క్లేశో అంటే కనుక కష్టం, అధికతర చాలా ఎక్కువ కష్టము. ఎందుకు చాలా కష్టము అంటే కనుక చాలా కష్టం ఎందుకు అంటే కనుక వాళ్ళకి నేను ఈ శరీరాన్ని కాదు. ఎందుకంటే కనుక వాళ్ళకు కూడా ఏబిసిడీలు కామన్, మనకు కూడా ఏబిసిడీలు కామన్. ఏబిసిడీలు ఏంటి, ఆధ్యాత్మిక విద్యలో నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని. వాళ్ళకి కామన్, అది మనకి కామన్. కానీ దీన్ని వాళ్ళు థియరిటికల్ గా అన్నమాట, ఓన్లీ పుస్తకాల
జ్ఞానంతోటి అర్థం చేసుకోవడం చాలా కష్టము. కానీ భక్తులైతే కనుక ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం కొంచెం వాళ్ళు ముందుకు వెళ్ళినా సరే వాళ్ళకి కొంచెం నేను శరీరము, శరీర భావన కొంచెం ఉంటుంది ఎలాగైనా సరే, ఎందుకంటే మనం అందరం కూడా దేహదారులం కాబట్టి. సో కాబట్టి వాళ్ళకి ఈ యొక్క కృష్ణ భక్తిలో నియుక్తం అవడం అనేటువంటిది చాలా తేలికగా వాళ్ళు ఈ యొక్క భక్తిలో వాళ్ళు నియుక్తులు అవ్వగలరు అన్నమాట. మనకి వేదాల్లో 2 రకాలైనటువంటి అర్చనాలు చెప్పారన్నమాట. ఒకటి సగుణ అర్చనము, రెండవది నిర్గుణ అర్చనము. సగుణ అర్చనము అంటే కనుక మనం చేసేటువంటిది భగవంతుడి యొక్క అర్చా విగ్రహానికి మనం సేవలు అందించడము, పూజ చేయడము, ఇవన్నీ కూడా సగుణ అర్చనాల్లోకి వస్తాయి అన్నమాట. ఇంకా నిర్గుణ అర్చనము అంటే కనుక యొక్క జ్ఞానయోగులు చేసేటువంటివి అన్నమాట. సో చాలా మంది అంటూ ఉంటారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, ఏదో ఒక బొమ్మను పెట్టేసుకుని వీళ్ళు ఏదో చేస్తున్నారు, అది ఇది చేయకూడదు, అవి ఇవి అని చెప్పి చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి తెలియదు అన్నమాట, వాళ్ళకి తెలియదు. అర్చా విగ్రహం ఏదైతే కనుక మనకి దేవస్థానాల్లో ఉంటుందో, అర్చా విగ్రహం జనరల్ గా దేంతో తయారవుతుంది, రాయితో గాని, చెక్కతో గాని, లేకపోతే కనుక లోహాలు, పంచలోహాలతో గాని తయారవుతుంది. ఒక్కొక్కసారి పెయింటింగ్స్ లో అన్నమాట, తైల వర్ణము వాటి పెయింటింగ్స్ తో కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా భౌతిక పరమైనటువంటి వస్తువులతోనే తయారవుతుంది. కానీ ఏమిటి అంటే కనుక అటువంటి భౌతిక పరమైనటువంటి వస్తువులతో తయారైనా సరే ఆ యొక్క రూపము భగవంతుడి యొక్క అర్చా విగ్రహము. అదేమిటంటే కనుక భగవంతుడి యొక్క అర్చా అవతారము. స్వామి మనందరి మీద దయతోటి మనందరి యొక్క సేవలు కూడా తీసుకోవడానికి, మనందరి మీద అనుగ్రహం చూపించడానికి స్వామి ఆ రూపంలో మన ముందు ప్రత్యక్షమయ్యారు, మేనిఫెస్ట్ అయ్యారు. ఎందుకంటే కనుక పరిపూర్ణత సాధించలేనిది ఎవరు కూడా స్వామిని చూడలేరు. కానీ మందిరంలో అర్చా విగ్రహం అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు చూడగలరు, ఆ విగ్రహం పట్ల వాళ్ళు ఆకర్షితులు అవ్వగలరు. ఆకర్షితులైన తర్వాత వాళ్ళు చక్కగా ఆ విగ్రహానికి సేవలు అందించడం ద్వారా వాళ్ళ యొక్క భక్తి ప్రేమని స్వామి పట్ల వాళ్ళు పెంపొందించుకోగలరు. ఈ యొక్క పద్ధతిలో ముందుకు వెళ్ళడం చాలా తేలిక, ఎందుకంటే కనుక కంటి ముందు అర్చా విగ్రహం కనబడుతూ ఉంటుంది. కానీ నిరాకారవాదులకి ఏం కనబడుతుంది, వాళ్ళకి ఏమీ కనబడదు. పోనీ దాని గురించి చెప్పరా బాబు అంటే కనుక వాళ్ళు చెప్పలేరు దాని గురించి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, అవ్యక్తము, మేనిఫెస్టింగ్ కావలేదు. ఇంకా ఏం చెప్తారు, ఇన్కన్సీవబుల్, ఊహించలేమంటారు. ఇంకా ఏమంటారు వాళ్ళు, రూపం లేదు అని అంటారు. సో మరి ఎలాగరా బాబు అర్థం చేసుకునేది అంటే కనుక అర్థం చేసుకోవచ్చు అంటారు వాళ్ళు. ఎలా అర్థం చేసుకోవాలి అని అంటారు వాళ్ళు, ముందుగా చెప్తారు వాళ్ళు, సంస్కృతం నేర్చుకోవాలి. మీరు సంస్కృతం నేర్చుకోవాలి, ఎందుకంటే కనుక యొక్క నిరాకార బ్రహ్మం గురించి ఈ యొక్క ఉపనిషత్తుల్లో చెప్పారు, వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పారు. ముందు ఆ ఉపనిషత్తులు తీసుకుని ఆ ఉపనిషత్తులు మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే కనుక సంస్కృతంలో ఉంటాయి అవన్నీ, ఎవరు కూడా మన వాడుక భాషలోకి తెలుగు భాషలోకి కానీ ఇంగ్లీష్లోకి కానీ ఎవరు రాసింది లేదు. కాబట్టి ముందు దాన్ని అర్థం చేసుకోవాలి, థియరిటికల్ గా అర్థం చేసుకోవాలి. కాబట్టి సంస్కృతం నేర్చుకోవాలి. సంస్కృతం నేర్చుకోవడం అంటే ఏదో పై నేర్చుకోవడం కాదు, దాంట్లో ఉండేటువంటి గూఢమైన అర్థాలతో సహా నేర్చుకోవాలి. ఎలా అయితే మనకి ఇంగ్లీష్ డిక్షనరీ ఉంటుందో సాంస్క్రిట్ కూడా డిక్షనరీ ఉంటుంది, నిరుక్తి అనే డిక్షనరీ ఉంటుంది. ఇంచుమించు ఆ డిక్షనరీ అంతా కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత శ్లోకాలు సంస్కృతంలో ఆ యొక్క నిరాకార బ్రహ్మం గురించి చెప్పిన శ్లోకాలన్నీ కూడా చదివి అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాని మీద ధ్యానం చేయడం మొదలు పెట్టాలి. సో మనందరికీ కూడా కుదురుతుందండి ఇది. సంస్కృతం ఎంతమందికి వచ్చు, చాలా తక్కువ. సంస్కృతం వచ్చినా సరే ఆ పుస్తకాలు దొరుకుతాయా, అది కూడా చాలా కష్టము. దొరికినా సరే అవి పూర్తిగా ఉంటాయా, అది కూడా లేదు. సో కాబట్టి ఇదంతా కూడా చాలా కష్టం అన్నమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏ రూపం లేనటువంటి దాని మీద వీళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ మనందరికీ కూడా రూపం ఉంది కదండి, శరీరం ఉంది కదా. కాబట్టి మనకి నిర్గుణం మీద, రూపరహితమైన దాని మీద ధ్యానం చేయడం చాలా కష్టం. అదే భక్తులకైతే కనుక
కంటి ముందు స్వామి కనబడుతూ ఉన్నారు. ఆలయంలో అర్చా విగ్రహము ఎంతో అందంగా ఉంటుంది. చూడడం చాలా తేలిక, సేవలు అందించడం తేలిక, ఆయన్ని కీర్తించడం తేలిక, అన్ని కూడా తేలిక. కంటి ముందు కనబడుతూ ఉంటుంది ఫామ్. సో చాలా మంది అంటూ ఉంటారన్నమాట, ఇవన్నీ కూడా ఎందుకు, దేవస్థానంలో ఉండే విగ్రహం కూడా రాయితో తయారైంది, రోడ్డు మీద ఉండే రాయికి తేడా ఏమిటి రెండిట్లకి అంటే చాలా తేడా ఉంటుంది అన్నమాట. ఎలా అంటే కనుక ఇది వరకు అయితే కనుక, ఇప్పుడు లేవు అనుకోండి, ఇప్పుడు కూడా ఉన్నాయి, చాలా తక్కువ అన్నమాట. పోస్ట్ బాక్స్లు ఉండేవి, ఎర్ర రంగు డబ్బాలు. వాళ్ళు ఏం చేసేవారు, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని చోట్ల కూడా ఆ యొక్క ఊర్లో ముఖ్యమైనటువంటి కూడళ్లలో పోస్ట్ బాక్సులు పెట్టేవారు అన్నమాట. కొన్ని చోట్ల చిన్నవి పెట్టేవారు, కొన్ని చోట్ల పెద్ద పెద్దవి పెట్టేవారు. ఎవరైనా ఎవరికైనా ఉత్తరం కానీ పార్సిల్ కానీ పంపించాలి అంటే కనుక డైరెక్ట్ గా వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ ఎర్ర రంగు డబ్బాలో వేసేస్తే కనుక, పోస్ట్ ఆఫీస్ డబ్బాలో వేసేస్తే కనుక ఆటోమేటిక్ గా ఆ లెటరు, ఆ పార్సిల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుంది, ఎందుకంటే కనుక ఆ డబ్బా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు. ప్రతిరోజు కూడా పోస్ట్ మ్యాన్ వస్తాడు, వచ్చి అందులో తాళం తీసి దాంట్లో ఉండే వస్తువులన్నీ కూడా కలెక్ట్ చేసుకుని వెళ్ళి పోస్ట్ ఆఫీస్ లో వేస్తాడు. అది మన డెస్టినేషన్ కి వెళ్ళిపోతుంది. సో అది చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి తెలీదు. ఒరే పోస్టల్ డబ్బాలో వేయరా అని చెప్పారు అనుకోండి, వాళ్ళ నాన్నగారు అడుగుతాడు, డాడీ పోస్టల్ డబ్బా అంటే ఏంటి, అక్కడ ఎర్ర రంగు డబ్బా ఉంది కదా దాంట్లో వేసేసిరా, ఎర్ర కనబడుతుంది కదా అంటే కనుక, వాడు అక్కడే వేరే రకం ఏదో ఎర్ర రంగు డబ్బా ఉంటుంది, దాంట్లో దాంట్లో లెటర్ వేసేస్తే కనుక వెళ్ళిపోతుందండి మన లెటరు. వెళ్ళదు ప్రభుజీ. వెళ్ళదు, దాంట్లో లెటర్ వేస్తే కనుక. ఎందుకు వెళ్ళదు, అది పోస్ట్ డబ్బా కాదుగా ప్రభుజీ. ఎందుకు వెళ్ళదు అంటే కనుక పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టలేదు ఆ డబ్బాని. వాళ్ళు పెట్టిన డబ్బాలో వేస్తేనే ఆ లెటర్ వెళ్తుంది. వేరే డబ్బాలో, ఎర్ర రంగు డబ్బాలో ఏవో కనబడిన దాంట్లో వేసేస్తే వెళ్ళదు. అలాగే రోడ్డు మీద ఉండేటువంటి రాయికి, దేవస్థానంలో ఉండేటువంటి అర్చా విగ్రహానికి చాలా తేడా ఉంది. రెండింటికి కూడా చాలా తేడా ఉంది. రెండు కూడా ఒకేలా కనపడవచ్చు, కానీ అర్చా విగ్రహం ఏమిటి అంటే కనుక భగవంతుడి యొక్క అర్చావతారము. ఎలా అయితే కనుక పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ డబ్బాలో లెటర్ వేస్తే ఎలాగ వెళ్తుందో, మనం అర్చా విగ్రహం దగ్గరకు వచ్చి మనం ఆయనకి సేవలు అందించినా, మనం ఏదైనా ఆయనకి విన్నవించుకోవాలన్నా, ఏదైనా చెప్పుకోవాలన్నా, ఏది చెయ్యాలన్నా సరే ఆ అర్చా విగ్రహానికి చేస్తే గనక భగవంతుడికి చేరుతుంది. రోడ్డు మీద ఉండేటువంటి రాయికి వేస్తే కనుక అది చేరదు. ఎందుకంటే కనుక అర్చా విగ్రహాన్ని, అర్చావతారాన్ని అక్కడ ప్రతిష్ఠించే ముందు చాలా పద్ధతి ఫాలో అవుతారు. మొత్తం భగవంతుణ్ణి ఆహ్వానిస్తారనమాట. భక్తులందరూ కూడా కోరుతారు, మా యొక్క సేవలు అందించుకోవడానికి దయచేసి మీరు ఈ యొక్క విగ్రహ రూపంలోకి రండి, మా సేవలు దయచేసి అందుకోండి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తారు. ఆ విధంగా ప్రార్థిస్తే భగవంతుడు, ఎందుకంటే ఆయన పూర్తిగా శక్తిమంతుడు, అన్ని చోట్ల ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన అర్చా విగ్రహ రూపంలో ఆయన మేనిఫెస్ట్ అవుతారన్నమాట. అప్పుడు మనం ఆ విగ్రహానికి సేవలు చేసినా ఏమి చేసినా సరే భగవంతుడికి చేరుతాయి. ఎలా అయితే పోస్టల్ డబ్బా, ఎర్ర రంగు డబ్బాలో వేస్తే కనుక మన లెటర్ ఎలాగైతే వెళ్ళదో, మిగతా విగ్రహాలు ఏవైతే కనుక రాయితో చేసిన ప్రతి దానికి కూడా మనం పూజ చేస్తే కనుక భగవంతుడికి చేసిన సేవలు అందవు. కేవలం మందిరాల్లో ఉన్నటువంటి ఆ అర్చా విగ్రహాలు, సరిగ్గా ప్రతిష్టాపించినటువంటి అర్చా విగ్రహాలు ఉన్న అర్చావతారాలకి మాత్రమే పూజ చేస్తేనే మనం చేసినటువంటి సేవలంతా కూడా అందుతాయి. ప్రతి రాయి కూడా కాదు, ప్రతి రాయికి కూడా పూజ చేస్తే కనుక మన సేవలు అందవు. ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నమాట. సో వీళ్ళు ఏమంటారు, ఇది విషయాన్ని తెలియకుండా అక్కడ రాయే ఇక్కడ రాయే అని చెప్పని అంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి తెలియదు అనమాట దాని యొక్క విలువ ఏమిటి, వాల్యూ ఏమిటి అని చెప్పి వాళ్ళకి తెలియదు. సో ఇంకా ఏమిటి, ఈ యొక్క నిరాకారంలో ఏంటంటే కనుక వాళ్ళు వాళ్ళ యొక్క ఇంద్రియాలని పూర్తిగా నియంత్రించుకోవాలి, ఆపేయాలి. ఇంద్రియాల యొక్క పనుల్ని పూర్తిగా ఆపేయాలి. ఇది చాలా కష్టము. ఎలా ఆపేస్తామండి, చూడడం ఆపేస్తామా, తినడం ఆపేస్తామా, గాలి పీల్చుకోవడం ఆపేస్తామా, ఎలా ఆపేస్తాం ఇవన్నిటిని? సో జీవుడు ఎప్పుడు కూడా, జీవుడు యొక్క లక్షణం ఏమిటి, ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటాడు, ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు.
చిన్న పిల్లవాడు కూడా ఏదో పని చేస్తూ ఉంటాడు. పని లేకుండా ఎవ్వరు కూడా ఒక్క క్షణం ఉండలేరు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మరి అలాంటివన్నీ కూడా ఆపేసే మొత్తము ఏ పని చేయకుండా కూర్చో అంటే కనుక కూర్చోగలరా? చాలా కష్టం. అదే భక్తులైతే కనుక ఏం చేయాలి? ఆ యొక్క ఇంద్రియాల యొక్క పనుల్ని ఏమి ఆపాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఆ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ యొక్క భక్తి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడం చాలా తేలిక. భక్తి అనేటువంటిది చేయడం కూడా చాలా తేలిక. 9వ అధ్యాయంలో మనకి చెప్పారు, సుసుఖం కర్తుం అవ్యయం. 9వ అధ్యాయం 2వ శ్లోకంలో మనకు చెప్పారు, రాజవిద్య రాజగూహ్యం. చేయడం చాలా తేలిక. కేవలం ఈ యొక్క కలియుగంలో మనము హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేవలం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం తీసుకుని, ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకుని, ఆయన చెప్పిన విధంగా మనము ఆ యొక్క రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, వాటిని పాటిస్తూ 16 మాలలు జపం చేస్తూ, భగవంతుడికి భోగా అర్పిస్తూ, భగవంతుడి యొక్క ప్రసాదం తింటూ, చాంటింగ్ చేస్తూ, డాన్సింగ్ చేస్తూ, ప్రభుపాద్ గారు చెప్తారు, డాన్సింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్ అంటారు. ఫీస్టింగ్ అండ్ డాన్సింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్. సో ఏం చేయాలి? చక్కగా ప్రసాదం తినడము, భగవంతుడి కోసము ఆయన యొక్క నామాన్ని తీసుకుంటూ డాన్స్ చేయడము, డాన్స్ చేస్తూ వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇంకా తేలిగ్గా ఏమైనా ఉంటుందా? కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు వీళ్ళు నిరాకారవాదులు అయితే కనుక ఏం చేయాలి? సంస్కృతం నేర్చుకోవాలి. వాళ్ళు ఏంటంటే కనుక గ్రహించలేనటువంటి భావనలు ఏవైతే ఉంటాయో నిరాకారానికి, వాటిలన్నిటిని అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటాం వీటిని? మొదట్లో నిరాకారం అన్నారు, నిరాకారానికి మళ్ళీ గ్రహించలేనటువంటి భావనలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. సంస్కృతం నేర్చుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి. చాలా చాలా కష్టము. పోనీ ఇంత నేర్చుకున్నారు అంటే కనుక వాళ్ళు అదొక్కటే చేస్తే కనుక వాళ్ళకి వచ్చేస్తుందా రిజల్ట్ అంటే కనుక రాదు. ఆ యొక్క నిరాకారవాదులు కూడా కొంచెం భక్తి అనే కాంపోనెంట్, ఎలా అయితే కనుక మనం కూర ఎంత బాగా చేసినా సరే కొంచెం ఉప్పు వేయాలి అందులో. ఉప్పు అయిపోతే కనుక రుచి రాదు. అలాగే నిరాకారవాదులు ఎంత చేసినా సరే అందులో భక్తి అనేటువంటిది యాడ్ అవ్వాలి, లేకపోతే కనుక వాళ్ళకి రిజల్ట్ రాదు. పోనీ వాళ్ళ భక్తి అనేటువంటిది పోనీ తర్వాత తెలుసుకుంటారు. స్వామి ఏం చెప్తున్నారు? వీళ్ళు చివరిగా నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు. పోనీ చివరిగా వస్తున్నారు. వీళ్ళు ఏంటంటే కనుక ఎవరైనా శుద్ధ భక్తుడు ఏదో అదృష్టం చేసుకుని ఉంటే కనుక ఎవరో ఒక శుద్ధ భక్తుడు దొరుకుతారు. వాళ్ళకి దొరికిన తర్వాత వాళ్ళ దగ్గరికి టచ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నిరాకారవాదం మా వల్ల కాదు అని చెప్పి వదిలిపెట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అప్పుడు వాళ్ళు వచ్చి భక్తిని టేకప్ చేయడానికి ట్రై చేస్తారు. బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతి వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభ. వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే కనుక ఆ యొక్క పూర్వజన్మపు వాసనలు అన్నట్టు అంతకు ముందు వాళ్ళు నిరాకారవాదంలో చాలా ప్రాక్టీస్ చేశారు కదా, వాటిలన్నిటిని కూడా వదిలించుకోవడం కూడా చాలా కష్టం అన్నమాట. వాళ్ళన్నిటిని కూడా వదిలించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అదే భక్తులకి అయితే కనుక చాలా తేలిక. మళ్ళీ వాళ్ళు నిరాకారవాదులు అనొచ్చు, భక్తి యోగం చాలా తేలిక అంటున్నారు, అక్కడ కూడా ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి కదా, అక్కడ కూడా ధ్యానం చెయ్యాలి కదా, అక్కడ కూడా కష్టపడాలి కదా, మరి మాదే కష్టం అని ఎందుకు అంటున్నారు? మీది ఎందుకు కష్టం కాదు అని అంటున్నారు అంటే కనుక ఎస్, దీంట్లో కూడా అంత తేలిక కాదు. భక్తి యోగంలో కూడా కష్టపడాలి, కష్టపడింది ఏది దొరకదు. కానీ ఏంటంటే కనుక భక్తులకి యొక్క భౌతికపరమైనటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు వదిలిపెడుతూ ఉంటారు. వదిలిపెట్టడం అనేటువంటిది కష్టమే ఎవరికైనా సరే. కానీ ఎంతైతే కనుక భౌతికపరమైనటువంటి విషయాలను వదిలిపెడుతూ ఉన్నారో ఆ స్పేస్ లో ఏమైపోతారు? కొంచెం ఎంతైతే కనుక భౌతికపరమైన విషయాలను తగ్గిస్తూ ఉన్నారో ఆ స్పేస్ లో వెంటనే కృష్ణుడు వచ్చి కూర్చుండిపోతారు. సో ఎప్పుడైతే కనుక కృష్ణుడు వచ్చి వాళ్ళ యొక్క జీవితాల్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారో ఏమవుతుంది? వాళ్ళకి ఎంత భౌతిక పరమైనటువంటి విషయాలను వదిలిపెడుతున్నారో అంత కృష్ణుడు వచ్చేస్తున్నారు కాబట్టి అక్కడికి వాళ్ళకి ఇంకా ఇంకా ఆనందం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఆనందం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది. కష్టమే చేయటం, కానీ ఏమవుతుంది? కృష్ణుడి దయ వల్ల వాళ్ళకి ఆనందం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి
ఏదైతే కనుక వదిలిపెట్టారో ఆ కష్టం కంటే వచ్చింది ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? బ్లిస్ఫుల్, చాలా ఆనందంగా ఉంటారు, సంతోషంగా. సుసుఖం కర్తుం అవ్యయం, చాలా సుఖంగా సంతోషంగా యొక్క భక్తి యోగాన్ని వాళ్ళు చెయ్యొచ్చు అన్నమాట. సో ఇంకా ఇంకొకటి, ఎందుకు కష్టము వీళ్ళు అంటే కనుక యొక్క నిరాకారవాదులు, వాళ్ళు భగవంతుడి మీద ఆధారపడరు. కాబట్టి వాళ్ళు పూర్తిగా వాళ్ళ ప్రయత్నంతోనే వాళ్ళు ముందుకు వెళ్ళాలి. కానీ భక్తులైతే ఏంటి? కేవలం భగవంతుడి యొక్క శరణాగతి పొందుతారు కాబట్టి స్వామి చూసుకుంటారు ఎలా నడపాలి ఏమిటి అని. స్వామి చూసుకుంటారు అన్నమాట. ఒక నిమిషం అండి. సో భక్తులైతే కనుక ఏం చేస్తూ ఉంటారు? భగవంతుడి మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ఇక నిరాకారవాదులు అయితే కనుక పూర్తిగా వాళ్ళ ప్రయత్నం మీదే వాళ్ళు ఆధారపడాలి. ఎలా అయితే కనుక కోతిపిల్ల ఏం చేస్తుంది? కోతిపిల్ల ఏం చేస్తుందంటే కనుక తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. ఆ కోతి ఒక చెట్టు మించి ఇంకొక చెట్టు కొమ్మ మీదకి అది ఎగురుతూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఆ కోతిపిల్ల తల్లిని గట్టిగా పట్టుకోవాలి. ఆ కోతిపిల్ల కనుక గట్టిగా పట్టుకోపోతే కనుక అది కింద పడిపోతుంది. ఆ తల్లి ఒక చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి దూకుతున్నప్పుడు అది అప్పుడు ఎవరిది తప్పు? కోతి పిల్లది తప్పు. ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. అదే పిల్లి పిల్ల అనుకోండి, పిల్లి పిల్ల కూడా ఏం చేస్తుంది? పిల్లల్ని మారుస్తూ ఉంటుంది, ఒక చోట నుంచి ఇంకో చోట, ఒక చోట నుంచి ఇంకో చోట. అదేం చేస్తుంది? పిల్లి నోటితోటి కరుచుకుని ఆ పిల్లల్ని మారుస్తూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఎవరిది బాధ్యత? తల్లిది బాధ్యత. ఆ యొక్క పిల్లదేం బాధ్యత ఉండదు, హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ అమ్మే కదా నోట్లో పెట్టుకుని ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్తూ ఉంటుంది. దానికి ఏమి బాధ గాని నొప్పి గాని ఏది ఉండదు. సో ఇదే విధానం అన్నమాట. ఈ యొక్క జ్ఞానయోగులైతే కనుక పూర్తిగా వాళ్ళ సాధన మీదే వాళ్ళు ఆధారపడాలి. భగవంతుడి దగ్గర నుంచి ఏ సపోర్ట్ కూడా రాదు, ఏ సపోర్ట్ కూడా రాదు. కానీ భక్తి యోగులకైతే కనుక స్వామి ఏం చేస్తారు? మనకు చెప్పారు, మనకి చతుశ్లోకి భగవద్గీతలో చెప్పారు. స్వామి ఏం చెప్పారు? ఎవరైతే కనుక నా భక్తి చేస్తూ ఉంటారో నేను వాళ్ళ హృదయాల్లో కూర్చుని ఉంటాను. కూర్చుని వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని అంతా కూడా నేను నాశనం చేస్తూ ఉంటాను. అజ్ఞానం అనేటువంటి చీకటిని అంతా కూడా నాశనం చేస్తూ ఉంటాను. ఒక నిమిషం అండి, సారీ. సో ఈ యొక్క తల్లి యొక్క బాధ్యత అన్నమాట. సో భక్తుల యొక్క బాధ్యత స్వామి తీసుకుంటారు. అదే విధంగా ఈ యొక్క బాధ్యత ఎవరైతే ఉందో, ఈ జ్ఞానయోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళే చూసుకోవాలి. సో ఏమవుతుంది వీళ్ళకి రియలైజేషన్ లో కూడా తర్వాత ఏమవుతుంది అని అంటే కనుక, వీళ్ళకి బ్రహ్మన్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఎటువంటి క్వాలిటీస్ ఉండవు, దాని గురించి ఊహించలేరు. మొత్తం అన్ని చోట్ల కూడా ఉంటుంది, మార్పు లేనటువంటిది. సో అందులో ఎటువంటి యాక్టివిటీ కూడా ఉండదు, పని కూడా ఏమీ ఉండదు. పోనీ వాళ్ళ రియలైజేషన్ లో ఏమైనా పూర్తిగా వస్తుందా అని అంటే కనుక ఏమీ రాదు వాళ్ళకి. వాళ్ళకి కేవలము రియలైజేషన్ లో ఏమొస్తుంది? వాళ్ళకి ఏమీ రాదు. వాళ్ళకి రెండు రకాలు వస్తాయి అన్నమాట. సచ్చిద్ ఆనందాలో సత్ ఎటర్నల్ అనే ఫీచర్ వస్తుంది, శాశ్వతత్వము. చిత్ అంటే కనుక పూర్తి జ్ఞానం వస్తుంది. ఆ రెండే వస్తాయి వాళ్ళకి. కానీ భక్తులకైతే కనుక ఏమొస్తుంది? మూడు వస్తాయి అన్నమాట. శాశ్వతత్వము, జ్ఞానము, ఆనందము, మూడు కూడా వస్తాయి. వాళ్ళు భగవంతుడి యొక్క మొత్తము 6 రకాలైనటువంటి ఐశ్వర్యాల్ని వాళ్ళు చూసుకోగలరు.
సో భగవంతుడి యొక్క 6 ఐశ్వర్యాలని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు అన్నమాట. సో వాళ్ళు ఏం చేయగలుగుతారు, భగవంతుడి యొక్క శక్తి అంతా కూడా తెలుసుకోగలుగుతారు, భగవంతుడి యొక్క సగుణ రూపాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అన్నమాట. సో ఈ విధంగా భక్తులు పొందేటువంటి యొక్క పద్ధతి చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత భక్తులు చాలా తేలిగ్గా భగవంతుని పొందగలుగుతారు, స్వామి పూర్తిగా సపోర్ట్ చేస్తారు. కానీ యొక్క నిరాకారవాదులు అయితే కనుక వాళ్ళ యొక్క పద్ధతిలో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా కష్టము. వాళ్ళకి క్లేశో దిగతరస్తేష, వాళ్ళు కేవలం పార్షియల్ గానే వస్తుంది, అదే విధంగా వస్తుంది. కాబట్టి ఏం చేయాలి అని అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క భక్తి యోగం అనేటువంటిది చాలా తేలికగా చేయవచ్చు. ఈ యొక్క నిరాకార తత్వాన్ని ముందుకు వెళ్ళడం అనేటువంటిది స్వామి చాలా కష్టం అని చెప్పారు కాబట్టి సో ఆ పద్ధతిని వదిలిపెట్టి అందరూ కూడా యొక్క భక్తి యోగాన్ని చేయవచ్చు. వాళ్ళకు కూడా ఏమవుతుందంటే కనుక ఎక్కువ నిరాకార తత్వం గురించి అంతా కూడా చదువుతారు అనమాట. వేదాల్లో అంతా కూడా చదువుతారు, ఉపనిషత్తుల్లో అంతా కూడా చదువుతారు, అదంతా కూడా చాలా డ్రైగా ఉంటుంది. అంతా కూడా అందులో ఏమీ రసం ఏమీ ఉండదు, చాలా డ్రైగా ఉంటుంది ఆ ఫిలాసఫీ అంతా. వాళ్ళు చదివి 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 వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అనమాట, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి శ్రీమద్ భాగవతం చదువుతారు. ఎందుకంటే కనుక శ్రీమద్ భాగవతం ఏమిటి, రసమాలయం. మొత్తం రసాలన్నీ కూడా శ్రీమద్ భాగవతంలోనే ఉన్నాయి. భాగవతం పిబత భాగవతం రసమాలయం. సో డ్రైగా ఉంటుంది. మనం కూడా ఆహారం తీసుకున్నాం, బాగా డ్రైగా ఉందనుకోండి, ఏం చేస్తాం, కొంచెం మంచినీళ్ళు తాగుతాం. అలాగ వాళ్ళకు కూడా ఫిలాసఫీ పూర్తిగా డ్రై అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక శ్రీమద్ భాగవతం చదువుతారు. వాళ్ళు కూడా అందులో కూడా అబ్సల్యూట్ ట్రూత్ గురించి ఉన్న సెక్షన్స్ తీసుకుని అవి చదువుతారు. ఎందుకంటే కనుక శ్రీమద్ భాగవతం ఎక్కడ చూసినా సరే పూర్తిగా రసాలతో నిండి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, శ్రీమద్ భాగవతంలో వాళ్ళకి ఇంతకుముందు కాన్సెప్ట్లు ఉన్నాయి కదా, వాటిని తీసుకొచ్చి దీని మీద పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక, ఓకే శ్రీకృష్ణుడు చెప్పారు కదా, మా పద్ధతిలో చాలా ముందుకెళ్ళడం చాలా కష్టం అని చెప్పారు కదా, క్లేశో దిగతరస్తేష అని చెప్పారు కదా. సో కాబట్టి మేమేం చేస్తామంటే కనుక ఈ పద్ధతిలో ముందుకు వెళ్లకుండా మేము భక్తి యోగాన్ని పాటిస్తాం. చాలా తేలిగ్గా మేము కూడా పాటించి మా యొక్క నిర్గుణ బ్రహ్మాన్ని నేను పొందడానికి ప్రయత్నిస్తాను. సో ఈ యొక్క నిరాకార బ్రహ్మాన్ని నేను పొందడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి వాళ్ళు చెప్పొచ్చు అన్నమాట. అటువంటి వాళ్ళ కోసము కొంతమంది చాలా తెలివైన వాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పేసి వాళ్ళ గురించి స్వామి భగవద్గీతలోనే ఆల్రెడీ మనకి చెప్పేశారు. సో ఏం చెప్పారు వాళ్ళకి, అటువంటి వాళ్ళ కోసము మనకి 9వ అధ్యాయంలో చెప్పారనమాట. 11వ శ్లోకంలో ఏం చెప్పారు, అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. మూఢులు నేను యొక్క మానవ రూపంలో అవతరించినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు నన్ను అవమానిస్తూ ఉంటారు, హేళనగా తక్కువ చేసి చూస్తూ ఉంటారు. వాళ్ళకి నా యొక్క రూపం గురించి కానీ దాని యొక్క దివ్యత్వాన్ని గురించి కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు నిరాకారవాదులు ఏం చేస్తారు, స్వామి యొక్క రూపాన్ని అంతా కూడా వాళ్ళు మాక్ చేస్తూ ఉంటారు. రూపం అంట, అదంట, ఇదంట నవ్వుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసం స్వామి చెప్పారు ఆయన యొక్క రూపం గురించి, పూర్తిగా ఆధ్యాత్మిక రూపం గురించి అన్నమాట. ఇంకా వాళ్ళు అనుకుంటారు ఏదో భక్తి యోగం చేసేసి మేము ఏదో సుఖం ఉన్నారు కదా, దీన్ని చేసేసి మేము నిరాకార బ్రహ్మాన్ని పొందుతాము అని చెప్పేసి ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్పారు, మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహిని శ్రిత. సో ఈ విధముగా ఎవరైతే కనుక చాలా బివిల్డర్డ్, చాలా కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి వాళ్ళు అన్నమాట, వాళ్ళు ఈ యొక్క రాక్షస భావాలకి, అదే విధంగా యొక్క భగవంతుడు లేడు అనేటువంటి భావాలకి, అంటే ఎథీయిస్ట్ అన్నమాట. సో అటువంటి వాటికి వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఆ విధంగా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి స్థితిలో వాళ్ళ ముక్తి కొరకు వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాలు కానీ, వాళ్ళ యొక్క కర్మలు కానీ, వాళ్ళ యొక్క జ్ఞానం కానీ, వాళ్ళ యొక్క ఆశలు కానీ అన్ని కూడా నాశనం చేయబడతాయి. అవన్నీ కూడా నాశనం చేయబడతాయి. సో కాబట్టి కృష్ణుడి యొక్క రూపము
అశాశ్వతము, అదంతా కూడా ఏంటి బ్రహ్మజ్యోతిలోంచి వచ్చింది అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, చెప్తూ ఉంటారో, సో అటువంటి వాళ్ళు ఏమైపోతూ ఉంటారు, మాయ ఏం చేస్తుంది, వాళ్ళందరినీ కూడాను కన్ఫ్యూజ్ చేసేస్తుంది, ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు జ్ఞానం కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా ఏమవుతాయి, అడి ఆశలు అయిపోతాయి. సో కాబట్టి మనంతట మనము చెయ్యాలి, పరబ్రహ్మాన్ని పొందాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తే కనుక అది చాలా చాలా కష్టము. అదే మనము స్వామి యొక్క ఆశ్రయం తీసుకుంటే కనుక మనం చాలా తేలిగ్గా మనము వెళ్ళవచ్చు. స్వామి యొక్క ఆశ్రయం తీసుకుంటే, ఆయన యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయం తీసుకుంటే, గురువు గారి యొక్క ఆశ్రయం తీసుకుంటే కనుక గురువు గారు ఏం చేస్తారు, మన చెయ్యి పట్టుకుని ఆయన స్వామి దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. సో ఒక పెద్ద సిటీ ఉంది, ఆ సిటీలోకి మనం కొత్తగా వెళ్ళాము, మనకి ఎక్కడ ఏముందో తెలీదు, గూగుల్ మ్యాప్స్ లేవు, ఏమీ లేవు. సో అడగడానికి కూడా ఎవరు లేరు, ఒక అడవిలో ఉన్నారు, ఆ అడవి దాటుకుని వెళ్ళాలి మనం, గూగుల్ మ్యాప్స్ లేవు, దాటుకుని వెళ్ళాలి, దారి కూడా తెలీదు, ఎక్కడ కూడా సైన్ బోర్డ్స్ కూడా లేవు, అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని చెప్పేటువంటివి ఏమీ లేవు. అక్కడ మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమైపోతాం మనం, అక్కడక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటాం, మనం బయటపడలేము ఆ అడవిలోంచి. కానీ ఆ అడవిలో ఎవరైనా సరే బాగా తెలిసినటువంటి వ్యక్తి అన్నమాట, ఒక గైడ్ దొరికాడు అనుకోండి, ఏం చేస్తాడు, మనల్ని చాలా షార్ట్ కట్ లో బయటికి ఆ అడవిలోంచి తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. అలాగే మనం అందరం కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి ఉన్నాము, భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి ఉన్నాం మనం అందరం కూడా. దీంట్లోంచి బయటపడాలి అంటే కనుక మనకి ఒక ఎక్స్పర్ట్ గైడ్ కావాలి. మనంతట మనం ప్రయత్నిస్తే కనుక బయటకు వెళ్ళడం చాలా చాలా కష్టము. దీంట్లోంచి బయటపడాలంటే కనుక ఒక ఎక్స్పర్ట్ గైడ్ కావాలి. ఎవరు ఆ గైడ్ మనకి? ఆధ్యాత్మిక గురువు. సో గురువు యొక్క ఆశ్రయం తీసుకుని మనము యొక్క భక్తి యోగం చేస్తూ ఉంటే కనుక చాలా తేలికగా గురువు గారు చెప్పినటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటే చాలా తేలిగ్గా మనము యొక్క భవబంధాల నుంచి ముక్తులయ్యి భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందగలుగుతాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. జ్ఞాన యోగులకి భక్తి యోగులకి మధ్య వాళ్ళ జ్ఞానం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ పురోగతి, భక్తి చేసే వాళ్ళ పురోగతి ఎలా ఉంటుంది అనేది మీరు చెప్పినట్టుగా జ్ఞాన యోగంలో ఉంటే కనుక ప్రభుజీ, కోతి ఇంకా తన పిల్లలు తన తల్లిని ఎలా పట్టుకుంటే అలా ఉండాల్సి వస్తుంది. కానీ అదే కనుక భక్తి చేస్తే కనుక భగవంతుడే మనల్ని పట్టుకుంటారు, మనల్ని ఆయన స్వీకరిస్తారు. ఆయన అసలు అది పిల్లలు కనుక పిల్లి కనుక ఎలా చేస్తుందో అలా ఉండగలుగుతాము, భగవంతుడు చూసుకుంటాడు. అసలు ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. సచ్చిత్ ఆనందం అనేది కేవలం భక్తిలో దొరుకుతుంది, కానీ భక్తి యోగంలో దీనిలో సచ్చిత్ మాత్రమే దొరుకుతుంది, ఆనందం అనేది దొరకదు. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ప్రభుజీ, మీరు చెప్పిందంటే చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం.